కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగ యువత విపక్షాల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, జాబ్ క్యాలెండర్ అమలు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల భర్తీలో మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే యువత జీవితాలకు భరోసా కల్పించే ఉద్యోగ ప్రకటనను పక్కన పెట్టి ఏకంగా 18 కొత్త కంపెనీలకు చెందిన 121 నూతన మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్ మరియు నోటిఫికేషన్లు మాత్రం ఆగమేఘాల మీద టీజీబీసీఎల్ ద్వారా తెరపైకి తీసుకురావటంపై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఉద్యోగాల కల్పన కంటే మద్యం అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవటానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాబ్ నోటిఫికేషన్లు నిల్, లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అన్న నినాదంతో సాగుతున్న ఈ తాజా వివాదం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలంగాణలో పాలనా ప్రాధాన్యతపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 121 కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు మాత్రం అత్యంత వేగంగా నోటిఫికేషన్లను జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. 18 ప్రముఖ సరఫరా సంస్థలకు చెందిన 121 నూతన మద్యం, విదేశీ బీరు, ప్రీమియం విస్కీ బ్రాండ్ల నమోదుకు టీజీబీసీఎల్ ఆహ్వానం పలికింది. సెప్టెంబర్ 1 లోపు అభ్యంతరాలు తెలియజేయాలని గడువు విధిస్తూ ప్రక్రియను వేగవంతం చేయటం చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు ఇచ్చిన నిరుద్యోగ హామీలు నెరవేర్చక నిరుద్యోగ యువత నిరాశతో కూరుకుపోయారు. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ప్రకటించిన షెడ్యూళ్లు సక్రమంగా అమలు కాక వేలాది మంది అభ్యర్థులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును భరోసా ఇవ్వని ప్రభుత్వానికి మద్యం వ్యాపారాలను విస్తరించడంపై ఉన్న శ్రద్ధ ఉద్యోగాల కల్పనపై ఎందుకు లేదని విపక్షాలు, యువజన సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. ఏటా నిర్ణీత తేదీలలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి పూర్తి చేస్తామన్న జాబ్ క్యాలెండర్ విధానం కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. క్యాలెండర్ ప్రకారం కొత్త ఉద్యోగ ప్రకటనలు రాకపోవడంతో ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వస్తే నెలకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఉద్యోగాలు ఇవ్వకపోగా కనీసం నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వకుండా ప్రభుత్వం యువతను వంచిస్తోందని మండిపడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడటంతో మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయల రాబడిని పెంచుకోవటమే లక్ష్యంగా కొత్త బ్రాండ్లకు గేట్లు తెరుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ ప్రజాపాలన అని చెప్పి నేడు మద్యం పాలనగా మార్చేశారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. యువత చేతికి ఉద్యోగ పత్రాలు ఇవ్వాల్సింది పోయి మద్యం బాటిళ్లను అందుబాటులోకి తేవడమే ప్రజా పాలన అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్లో పోస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సమగ్ర నోటిఫికేషన్లు విడుదల చేయకపోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మద్యం పాలసీపై పెట్టిన శ్రద్ధను నిరుద్యోగ సమస్య పరిష్కారంపై పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రాన్ని నిరుద్యోగ రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.